హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు బీరకాయ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. బీరకాయ పచ్చడి ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అన్నంలోకే కాదండి, టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ముందుగా ఒక పెద్ద బీరకాయని తీసుకుని శుభ్రంగా కడిగి వీడియోలో చూపించిన విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ముక్కలను పచ్చడికి వాడుతున్నాం కాబట్టి తొక్కు తీయాల్సిన అవసరం లేదండి. బీరకాయ కట్ చేసేటప్పుడు ఒక చిన్న ముక్క చేదు చూసుకోండి, చేదుగా ఉంటే పచ్చడి అంతా పాడైపోతుంది. అదేవిధంగా నేను బీరకాయ కూర చేసినప్పుడు పీల్ చేసిన పొట్టు కూడా ఈ పచ్చళ్ళలో వేసి చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో 3 గిన్నెలు నూనె వేయండి. నూనె కాగిన తర్వాత ముందుగా కట్ చేసిన బీరకాయ ముక్కలు, అదేవిధంగా బీరకాయ పొట్టు కూడా వేసి కలుపుతూ వేయించండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 10 నుండి 12 పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు అవన్నీ కలిసేటట్టు కలుపుతూ 2 నిమిషాలు వేయించండి. ఇప్పుడు దీనిలో ఒక గుప్పుడు కరివేపాకు వేసి కలిపి ఒక గుప్పుడు కొత్తిమీర కూడా వేసుకుని ఇవన్నీ కలిసేటట్టు కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు మగ్గనివ్వండి. పది నిమిషాల తర్వాత మూత తీసి అంతా బాగా కలుపుతూ అడుగంటకుండా మరికొంతసేపు వేగనివ్వండి. ఇలా పూర్తిగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లో 5 టమాటాలను కట్ చేసి పెట్టుకున్న ముక్కలను వేసి ఒక గిన్నె ఆయిల్ వేసుకుని టమాటాలన్నీ నూనెలో బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి టమాటాలను మరోసారి కలుపుతూ మాడకుండా వేయించండి. ఇలా టమాటాలు బాగా మగ్గి నూనె పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆరబెట్టండి. ఇలా పూర్తిగా ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో వేయించిన బీరకాయ ముక్కలు వేసుకోండి. బీరకాయ ముక్కలతో పాటు 10 ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 1½ స్పూన్ సాల్ట్ వేసుకోండి. దానిలో వేయించిన టమాటాలు కూడా వేసుకుని మూత పెట్టి గ్రైండ్ చేయండి. ఇప్పుడు బీరకాయ పచ్చడికి తాలింపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి మూకుడి పెట్టుకుని 2 గిన్నెలు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 ఎండుమిర్చి, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, కొంచెం ఇంగువ వేసుకోండి. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత బీరకాయ పచ్చడిలో కలపండి. అంతేనండి, ఎంతో రుచిగల బీరకాయ టమాటా పచ్చడి రెడీ అయిందండి. ఇలా తడి తగలకుండా చేసుకుంటే ఇది బయట అయితే 2 రోజులు, ఫ్రిడ్జ్లో అయితే 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. బీరకాయలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇలా తొక్కతో పాటు చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ మెథడ్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.